నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషరాశి వారికి మధురమైన అత్యంత శుభంకరమైన వార్తలు మోసుకొచ్చేసాం కనుక మేషరాశి వారు ముఖ్యంగా మీకోసమేనండి ఈ వీడియో. కనుక మీరు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి కనుక మీరు ఆనందంగా మీ అనుభవాన్ని అంటే మేము చెప్పిన గోచార ఫలితాలు ఎలా అయితే నిజమవుతున్నాయో వాటన్నింటినీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇక వీడియో స్టార్ట్ చేస్తున్నాము. మేషరాశి వారు మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాబోయే 2025 అనే ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వారు పొందబోయే గొప్ప ఫలితాలు ఏమిటో, గోచార ఫలితాలు ఏమిటో శాస్త్రబద్ధంగా మా జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పే ఫలితాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందజేయడం జరుగుతోంది కనుక చాలా జాగ్రత్తగా వీడియో అంతా పూర్తిగా చూడండి. మేషరాశి వారు, ఇది మీరు విన్నారా? ఈ వార్త ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2025లో 3 గ్రహాలు స్థానాలు మార్చుకోబోతూ ఉన్నాయి. అంటే గురుగ్రహం, అలాగే శనీశ్వరుడు, ఇంకా రాహుగ్రహం కూడా తమ యొక్క స్థానాలు మార్చుకోబోతూ ఉన్నారు. దీని ప్రభావం చేత మేషరాశి వారికి కలగబోయే ఫలితాలేంటో కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. మేషరాశి వారి వరకు చూసుకుంటే లాభస్థానంలో ఉన్నది ఎవరో తెలుసా అండి? రాహుగ్రహం రాబోతోంది. అది ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక తృతీయంలోకి గురుడు రావడం కూడా జరుగుతోంది. గురుగ్రహం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తోంది మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో. ఇక వ్యయంలోనేమో శనేశ్వరుడే కొనసాగుతారు. మే నెల వరకు మేషరాశి వారు అద్భుతమైన గురుబలంతోనే కొనసాగుతూ ఉంటారు. అది ఎంతటి గొప్ప ఫలితాలను ఇస్తుందో, మీ జీవితాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతోందో మేషరాశి వారు ఇప్పటికే తమ జీవితంలో వచ్చిన మార్పుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు కదా. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా మీకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతోంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, క్రియేటివ్గా థింక్ చేయడం, ఇవన్నీ కూడా మేషరాశి వారి మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏమిటి? గురువు అనుగ్రహించడం. అంటే గురుబలం అనేది మీ గోచార ఫలితంలో చక్కగా అనుకూలించడం చేతనే మేషరాశి వారు ఇంత ఉధృతంగా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అదే దూకుడును మీరు మే నెల వరకు ఎదురు లేకుండా 2025వ సంవత్సరంలో కూడా కొనసాగిస్తారు అని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. 2025లో 5 నెలల పాటు మే నెల వరకు కూడా ఇదే విధమైన గురుబలాన్ని పొందుతారు. 5 నెలలు అంటే దాదాపు సంవత్సరంలో సగం. మరి ఆ తరువాతి పరిస్థితి ఏమిటి అని ఆలోచించక్కర్లేదండి. ఎందుకంటే ఆ తరువాత కూడా మీకు గ్రహయోగం చాలా బలంగా అనుకూలంగా ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. మన సౌఖ్యానికి, యశోవృద్ధికి, అంటే మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఇంతవరకు గురుబలం అనేది ఎంతో చక్కగా యోగించింది. అది మే నెల వరకు అలాగే సస్టైన్ అవుతూ ఉంటుంది. మీరు కూడా అంతే సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. మరి ఆ తరువాత జరగబోయేది ఏమిటి అంటే గురుబలం తగ్గినప్పటికీ కూడా రాహుబలం, రాహుగ్రహం యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా అయితే సంవత్సరంలో 5 నెలల పాటు కూడా మీరు ఆనందంగా సంతోషంగా గురువిచ్చిన ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారో అదే విధమైన ఫలితాలు, అట్లాంటి శుభ ఫలితాలే మీకు రాహుగ్రహం కూడా ఇవ్వబోతుందట మిగిలిన సంవత్సరం అంతా కూడా. అంటే మేషరాశి వారు అసలు ఏమాత్రం ఏ చీకు చింత లేకుండా తమ జీవితాన్ని 2025వ సంవత్సరంలో హాయిగా ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ఆ ప్రణాళిక ప్రకారంగానే నడుపుకోవచ్చు. ఎదురు లేకుండా సాగిపోవచ్చు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండానే మేషరాశి వారు ఎప్పుడైతే ఏ విధంగా అయితే
ప్రతిసారి ప్రథమ స్థానంలోనే కొనసాగాలని, నెంబర్ 1గానే ఉండాలని అనుకుంటారో, అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా మీకు ఈ గ్రహ ఫలితాలు, గోచార ఫలితాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా కూడా. ఇంకొక విశేషమైన విషయం ఏమిటి అంటే, ఈలోపుగా మార్చిలో ఏలినాటి శని ప్రవేశించినప్పటికీ కూడా గురుబలం మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది. రాహువు ఇచ్చే ఫలితాలు కూడా సామాన్యమైనవి ఏమీ కాదండి. మేషరాశి వారు మరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాహువుని మరింత ప్రసన్నం చేసుకోవడానికి దుర్గాదేవిని, ఆ అమ్మ దుర్గామ్మను చక్కగా మీరు ఆరాధించండి. విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. రాహుకాలంలో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ఆ జగదంబ దుర్గాంబ అనుగ్రహంతో రాహుగ్రహం కూడా మీకు ఎంతో గొప్పగా యోగించడం చేత ఇక ఈ సంవత్సరం అంతా మీకు పూల బాటలాగానే కొనసాగుతుంది. ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అదేమిటి అంటే, ఎవ్వరికి రుణం ఇవ్వకండి. ఇస్తే మళ్ళా తిరిగి వస్తుందని ఆశించకండి. బంధువులు, మిత్రులు అంటూ ఎటువంటి మొహమాటాలకు వెళ్ళకండి. అందరితో ఆనందంగా ఉంటూనే జాగ్రత్తగా కూడా ఉండాలండి ఈ సంవత్సరంలో మేషరాశి వారు అని తెలియచేస్తున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేషరాశి వారి విషయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాయండి ఫలితాలు. మీరు ఏమాత్రం లెక్క లేకుండా హాయిగా షాపింగ్స్ చేసుకోండి. ఏది కావాలంటే దా విషయంలో ఆలోచించకుండా ఖర్చు చేయండి. అలా ఖర్చు చేసినప్పటికీ కూడా మీకు ఆర్థిక వనరులకు ఏ లోటు ఉండదు. హాయిగా చేతి నిండా డబ్బు ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉందో ఆనందం కూడా దాని వెన్నంటే వస్తుంది కదండి. మీరు ఏ విషయాల్లో ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో, తద్వారా ఆ సుఖాన్ని, సంతోషాన్ని పొందాలనుకుంటున్నారో దాన్ని ఏమాత్రం వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పొదుపు చాలా మంచిదే, ఉత్తమ గుణం కూడా. అయినప్పటికీ కూడా అవసరం అయినప్పుడు, సందర్భం ఏర్పడినప్పుడు ఖర్చు చేయడానికి కూడా వెనకాడక్కర్లేదు. ఎప్పుడు ఆర్థిక పరిపుష్టి చక్కగా ఉన్నప్పుడు. మీకు అటువంటి ఆర్థిక సమస్యలేవి లేని కాలం ఇప్పుడు సాగుతోంది కనుక ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఖర్చు చేయండి. తరువాత ఆ లక్ష్మీ కటాక్షం వల్ల మీకు అన్నీ సర్దుబాటు అవుతాయి. వెల్ సెటిల్డ్ అనిపించుకుంటారు మీరు ఫైనాన్షియల్ మేటర్స్లో. అయితే మేషరాశి వారు జాగ్రత్త పడవలసిన మరొక విషయం ఏమిటి అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ కాన్షియస్ పెరగాలి. తద్వారా మీరు మీ రోజువారీ కార్యక్రమాల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే చాలు. ఇక ఆర్థికంగా ఆనందానికి లోటు లేకుండా 2025 సంవత్సరం అంతా కూడా మేషరాశి వారు సంతోషంగా ఉండండి. ఇంతటి చక్కటి విషయాలను తెలియచేసిన మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి. వెంటనే తెలియచేయండి.